నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలోనండి అసలు వెయిట్ అనేది ఒక పెద్ద సమస్య. అసలు బరువు పెరిగిపోతున్నాము. మేము తింటున్నది చాలా తక్కువ. కానీ బరువు పెరిగిపోతున్నాము. మాకన్నీ అసలు మేము ఫుడ్ కరెక్ట్ తింటున్నాము. అండ్ స్లీప్ ప్యాటర్న్ బావుంది. అన్నీ బానే ఉన్నాయి. మాకు ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం. మేము ఎంతో ప్రయత్నం చేసి ఒక 10 కేజీలు బరువు తగ్గితే, మళ్ళీ 2 రోజులు ఏదో పార్టీకి గాని, ఫంక్షన్‌కెళ్ళొచ్చి వచ్చేసి తినేసొచ్చామనుకోండి 2, 3 కేజీలు పెరిగిపోతున్నాం. అసలు దీనికి సొల్యూషన్ లేదా? అసలు మనం ఎప్పుడు తగ్గిన వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి ఎలాగా? అసలు తగ్గాల్సిన వెయిట్ ఈజీ వేలో ఎలా తగ్గొచ్చు అనే దాని గురించి క్లియర్‌గా నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ స్పెషల్లీ అమ్మాయిల్లో చెప్తున్నాను. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గానీ, థైరాయిడ్ వల్ల గానీ, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం, లేదంటే హెవీ బ్లీడింగ్స్ ఉండడం వల్ల వీళ్ళు తినే ఆహారం చాలా తక్కువండి. కానీ రక్తహీనత వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వీళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 4 కేజీలు ఎక్స్‌ట్రా కనపడుతుంటారు. వీటికి సొల్యూషన్ ఏంటి? అసలు వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాం? హార్మోన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ఒకవేళ పీరియడ్‌లో ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల గానీ, థైరాయిడ్‌గా ఉండడం వల్ల గానీ, అధికంగా బరువు పెరిగితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాని గురించి క్లియర్‌గా చెప్తాను. సో, ఈరోజు నేను వెయిట్ లాస్ టీ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ డీటాక్స్ అనుకోవచ్చు. దాన్ని టీ లాగా అనుకోవచ్చు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి. నేనొక్కటే అంటానండి. మనం ఏం తింటున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ డీటాక్స్ వాటర్స్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటుంటే మెటబాలిజం స్పీడ్ అవుతది. నేనొకటే అంటాను. మనము ఏదైనా మెయింటెనెన్స్ డైట్‌లో గూడా ఇప్పుడు మనం ఒక 10 కేజీలు బరువు తగ్గాం. దాని తర్వాత నార్మల్ ఫుడ్‌లోకి రమ్మన్నప్పుడు ఏదైనా ఒక డీటాక్స్ వాటర్‌ని కంటిన్యూగా మనం తాగుతున్నామనుకోండి సీజన్ చేంజ్ అయినప్పుడు. ఇప్పుడు ఒక 3 మంత్స్ వరకు ఇప్పుడు చలికాలంలో ఒక డీటాక్స్ వాటరు, వర్షాకాలంలో ఒక డీటాక్స్ వాటరు, ఎండాకాలంలో ఒక డీటాక్స్ వాటర్. కొంతమంది ఏదైనా జీరా వాటర్ తాగమంటే అదే సంవత్సరాలు తాగుతుంటారు. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవుతది. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవ్వదు. దాన్ని నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఇప్పుడు నేను డీటాక్స్ టీ అండ్ వెయిట్ లాస్ డ్రింక్ అనుకోండి. సో, ఇప్పుడు ఈ డీటాక్స్ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? దీంతో పాటు ఆహార నియమాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఇదొక బెస్ట్ థింగ్ అండి. ఇది అసలు ఎలాంటిదంటే ఇది మీకు చెప్తాను. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఈవెన్ మా దగ్గర ఎంతమంది వెయిట్ లాస్‌కొచ్చినా కూడా నేను వెయిట్ లాస్ ఒక 10 కేజీలు, 20 కేజీలు బాడీని ఎంత వాళ్ళకి కావాలో మన ఆహార నియమాల్లో లో క్యాలరీస్ ఫుడ్, స్లీప్ ప్యాటర్న్, 1 అవర్ యోగా చెప్పుకుంటూ నేను వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ చేసుకొని అండ్ థైరాయిడ్ కూడా వితౌట్ మెడిసిన్ గానీ అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో కూడా వితౌట్ మెడిసిన్ మనం రెగ్యులేట్ చేసుకుంటూ ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే మెడిసిన్స్ లేకుండా ఎనీ కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నా కూడా వెయిట్ లాస్‌ని ఈజీ వేలో చేసుకోవచ్చు. ఒక్కొక్క బాడీ తత్వానికి కలిసి ఒక్కొక్కలాగా ఉంటది. బట్ బేసికల్‌గా జనరల్‌గా ఇది మాత్రం నేను చెప్తున్న బెస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ మన క్లినిక్‌లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది జీరా వాటర్ తాగుతారు, ధనియా వాటర్ తాగుతారు, మేథి వాటర్ తాగుతారు, వామ్ వాటర్ తాగుతారు అవన్నీ చేస్తారు. కానీ మనం అన్నీ కలుపుకోమంటాను. నేను ఒక 2 స్పూన్స్ తీసుకోండి. జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఉల్లి విత్తనాలు అంటారు. కలోంజీ సీడ్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉల్లి విత్తనాలు 2 స్పూన్లు, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్లు, మన అవిసె విత్తనాలు 2 స్పూన్లు. ఇవన్నిటిని ఒక 2 స్పూన్లు ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకోండి. దీంట్లో కూడా గోంద్ అంటారు. గోంద్ తెలుసా? గోంద్ కతీర అంటారు. ఐడియా ఉందా మీకు? నరాల బలహీనత, మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు అవి తినాలి, ఇవి తినాలన్న క్రేవింగ్స్ ఉంటాయి చూడండి. ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసి బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి కొంతమంది అధికంగా వేడి ఉండడం వల్ల కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వదు. ఆ అధికంగా ఉన్న వేడిని కూడా కంట్రోల్ చేయడంలో మన గోంద్ చాలా 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 యూజ్‌ఫుల్. గోంద్ అంటారు. ఇందులో కలిపేసాం చూసారా? సో, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు అండ్ కొద్దిగా మన ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు, కలోంజీ సీడ్స్ అదే ఆనియన్ సీడ్స్ అంటారు కదా! అన్నిటిని ఇలా పెట్టి దాంట్లో కొద్దిగా గోంద్ కలుపుకోవాలనమాట. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఒక్కొక్క సీడ్‌లో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అమైనో యాసిడ్స్ కొన్ని దాంట్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో డైజెషన్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంది. థైరాయిడ్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే పీరియడ్‌ని రెగ్యులర్ చేసే కెపాసిటీ ఉంది. అధికంగా వేడి ఉంటే ఆ అధికమైన వేడిని కూడా కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉన్న అన్ని సీడ్స్‌ని ఒక బాక్స్‌లో కలిపేసుకొని ఆ కలిపిన దాన్ని ఇప్పుడు మనం టీ లాగా చేస్తున్నాం అంటున్నాను కదా! డీటాక్స్ వాటర్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే అన్నీ కలిపిన విత్తనాలని ఒక్క స్పూన్ అండి. ఇలా ఒక్క స్పూన్ తీసుకొని ఇలా 250 ఎంఎల్ ఆర్ 300 ఎంఎల్ వాటర్‌లో వేసేసేయాలి. ఇలా వేసిన దాంట్లో అండ్ స్పెషల్లీ పుదీనా. డైజెషన్ అవ్వాలన్నా, మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మంచిగా గట్‌ని హెల్తీగా ఉంచాలన్నా, మోషన్ సాఫ్ అవ్వాలన్నా అండ్ స్టమక్ వాల్స్ క్లియర్‌గా ఉండాలన్నా అన్నిటికి ఈవెన్ థైరాయిడ్‌ని నార్మల్ చేసే క్యాపబిలిటీ ఉన్న బెస్ట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన పుదీనా ఆకులు. పుదీనా ఆకులు 10, 15 ఆకులు ఇందులో ఏసేసేయండి. అండ్ బెండకాయ అండో ఎందుకంటే నేను చాలా మందికి చెప్తాను వెయిట్ లాస్‌కి బెస్ట్ వెజిటబుల్ ఏదన్నా ఉందంటే అది ఒకటి బెండకాయ అయితే ఇంకొకటి బూడిద గుమ్మడికాయ.
బూడిద గుమ్మడికాయ కొన్ని కొన్ని శరీరాలకు పడుతుంది, కొన్ని కొన్ని శరీరాలకు పడదు. అందుకని నేను స్పెషల్ అది కాకుండా నేను బెండకాయ అందరికీ సెట్ అవుతుంది. సో ఈ బెండకాయని కూడా ఈ టీలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కట్ చేసుకొని ఒక 2-3 ముక్కల్లాగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బెండకాయని మనం రెగ్యులర్, ఎందుకంటే కొంతమంది కేసెస్లో అధిక బరువు పెరగడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ కూడా. మోషన్స్ ఆఫ్ అవ్వకపోయినా కూడా మనకి ఖచ్చితంగా వచ్చే పెద్ద ప్రాబ్లంలో అధిక బరువు. ఆ మోషన్ని సాల్వ్ చేసి గట్ని హెల్దీగా ఉంచి, బ్రెయిన్ హెల్దీగా ఉంచి, అండ్ పేగుల్ని కానీ ఇండైజెషన్ ఇష్యూస్ని కానీ వాటన్నిటిని ఇంప్రూవ్ చేసే దాంట్లో బెండకాయ బెస్ట్ థింగ్. అండ్ అధిక బరువు ఉండే వాళ్ళలో ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్, ఫేస్ మీద పింపుల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని మన బెండకాయ కలిగి ఉంది. సో బెండకాయ కూడా వేసుకోవాలి. ఇందులో మనం లెమన్ ఏం చేస్తామంటే పిండకూడదు. నేను లెమన్ ఏం చేస్తానంటే 1/4 లెమన్ తీసేసుకోండి. ఆ లెమన్ని మనం జస్ట్ ఇలాగా పీస్ చేసి ఈ వాటర్లో వేసేసేయాలి. ఉసిరికాయ ఉంటాయి కదా, ఆ ఉసిరికాయని కూడా మనం జస్ట్ 1/4 తీసుకొని, సో ఉసిరికాయని కూడా మనం ఇలా మంచిగా దంచేసుకోవాలి. దంచేసామనుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇలా దంచేసిన ఉసిరికాయని కూడా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి, స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో ఇలాగా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి, బెస్ట్ వెయిట్ లాస్ టీ. అండ్ పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేశాక కొన్ని ప్లెయిన్ వాటర్ తాగి ఇమీడియట్గా ఈ మన డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మీ మెటబాలిజం స్పీడ్ అవుతుంది. దీంతోపాటు మనం ఆహార నియమాల్లో పొద్దున పూట కొద్ది రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, వీటిని అన్నిటినీ సమపాలంలో తీసుకొని పొద్దున పూట జావలాగా తీసుకోవడం కానీ, లేదా బ్యాటర్ లాగా చేసి కొద్ది మినప్పప్పు వేసి, కొన్ని పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ ఈ పౌడర్లోనే చిన్న చిన్న దోశలు వేసుకొని, సొరకాయ కర్రీలు కానీ, పుదీనా చట్నీలు కానీ తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఫినిష్ చేసి, ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువగా సబ్జీ, ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ వేసుకొని చేసుకున్న సబ్జీ, ఇంక డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, రాగి దోశ కానీ తీసుకుంటూ, మనం ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉన్నప్పుడు మీకు స్వీట్స్ తినాలనిపిస్తే మఖానా ఉంటుంది కదా, పూల్ మఖానా, ఆ పూల్ మఖానా కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి. లో క్యాలరీస్, స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కొద్దిగా బెల్లం వేసి బెల్లం పాకంలో ఆ మఖానా వేసుకొని ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లో చేసి పెట్టుకొని, అది కూడా మన క్రేవింగ్స్, తీపి తినాలంటే తీపి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఏదో అన్నెసెసరీ అవి ఇవి తినాలన్న దాన్ని కూడా కంట్రోల్ చేసే దాంట్లో పూల్ మఖానాని బెల్లంతో చేస్తే మఖానాలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్, బెల్లంలో ఉన్న ఐరన్ కూడా 2 కాంబినేషన్ వెళ్ళి మన బాడీలో ఎన్నో రకాల సమస్యలు తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇలా స్నాక్లో మఖానా తీసుకోండి, ఇలా చెప్పినట్టు డైట్ ప్యాటర్న్ చేసుకొని మార్నింగ్ 1 అవర్ యోగా చేసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను, ప్రీ డయాబెటిక్ కానీ, థైరాయిడ్ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళు కానీ, అధిక బరువుతో ఉన్న ఎవరైనా సరే, ఏదైనా ఆడవాళ్ళలో ఈ సమస్యలతో పాటు మగవాళ్ళలో కూడా వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ఇదే క్రమ పద్ధతిలో ఫాలో అయ్యి, అండ్ మగవాళ్ళలో స్పెషల్లీ హ్యాజిల్ నట్స్ అని దొరుకుతాయి, అవి కూడా మన డైట్లో యాడ్ చేసుకోవడం, జావల్లో కానీ హ్యాజిల్ నట్ తెప్పించుకొని 1/4 kg పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని జావలో కలుపుకొని తీసుకుంటే మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో ఇలా ఆడవాళ్ళలో మనం ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ని మగవాళ్ళలో ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే, హ్యాజిల్ నట్స్ యాడ్ చేసుకుని మిగతా డైట్ సేమ్ ఫాలో అవుతూ ఇలా మెయింటైన్ చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మన శరీరాన్ని ఫ్యాట్ బర్నర్గా, ఎన్నో ఫ్యాట్ బర్నర్స్ అని ఆ పౌడర్లు ఈ పౌడర్లు వాడుతూ బాడీని హార్మ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా పౌడర్స్ అన్నీ వాడడం ఆపేసి ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ అంటుంటారు. అదే ప్రోటీన్ మనం రెగ్యులర్గా మినపప్పులో తీసుకోండి, పెసరపప్పులో తీసుకోండి, మఖానాలో తీసుకోండి, చాలా రకాలు ఉంటాయి. జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో న్యాచురల్ ఫుడ్లో ఉన్న దాంట్లో ఉన్నంత స్ట్రెంగ్త్, దాంట్లో ఉన్నంత ప్రోటీన్, ఈజీ డైజెషన్, ఈజీ యూటిలైజేషన్ ఉంటుంది బాడీ. అలా చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ టీ తాగండి, హెల్దీగా వెయిట్ తగ్గండి. సో చూపిస్తాను మీకు, ఒకసారి టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఇన్ని కలిపారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అంటుంటాం. మేము రెగ్యులర్గా తాగుతాం, ఎంతో మంది పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తుంటాం. మ్యాజికల్ డ్రింక్ అంటారు దీన్ని డీటాక్స్ టీ అంటారు, వెయిట్ లాస్ టీ అంటారు, రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తాం మేము. బట్ దీన్ని మ్యాజికల్ టీ అంటారు. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు 1 అవర్ యోగా చేసుకుంటూ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి, అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంటూ ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న డీటాక్స్ వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారా, మ్యాజికల్ వెయిట్ లాస్ డీటాక్స్ ట్రీ. ఇది రెగ్యులర్గా పొద్దున పూట మార్నింగ్ లేచి వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక 1/2 అవర్ తర్వాత తాగితే మంచిగా యూజ్ అవుతుంది మన శరీరానికి. అండ్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో కూడా టీకి బదులు ఇలాంటి డీటాక్స్ వాటర్లు తాగితే మాత్రం మెటబాలిజం స్పీడ్ అవుతుంది. నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ చేసుకుంటూ 1 అవర్ యోగా చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఇలా చల్లారిన తర్వాత ఒక్క సిప్
మనకి లెమన్ ఉంది, ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ, థైరాయిడ్ వాళ్ళకి కానీ ఎన్నో ఒకటే డిటాక్స్ టీ అన్ని సమస్యలకి చెక్కు పెట్టే బెస్ట్ టీ ఇదే. ఇది రెగ్యులర్గా తాగండి. 11 to 12 days తాగిన తర్వాత మీ బాడీలో ఎన్నో చేంజెస్ చూస్తారు. సో రెగ్యులర్గా తీసుకోండి, వెయిట్ మెయింటైన్ చేసుకోండి, ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ గురించి కూడా బయటకండి. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. నమస్కారం.